Hi guys, welcome to Cricket with Venkatesh. మన ఎండాకాలం పండుగ ఐపీఎల్ ఇవాల్టి నుంచి స్టార్ట్ కాబోతుంది. 2 months పాటు మనని అలరించబోతుంది. సో ఎండాకాలం పండుగ కానీ హైదరాబాద్లో రాత్రి వర్షం పడినట్టుగా ఉంది ఇక్కడ చూస్తుంటే వాతావరణం. సో అందుకే అవుట్డోర్లో వీడియో చేసే సాహసం చేస్తున్నాను. ఆడియో చెక్ చేశాను, ఆడియో క్వాలిటీ బాగానే ఉంది. వీడియో క్వాలిటీ అంత బాగాలేదు, ఐ కెన్ సీ ఇట్. బట్ స్టిల్ ఏదో కొత్తగా ఉండాలి, ఏదో స్పెషల్గా ఉండాలి కదా, ఇవాళ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. అందుకని అవుట్డోర్లో చేయడానికి సాహసిస్తున్నాను. ఐ హోప్ యూ విల్ బేర్ విత్ మీ. సో ఈ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ ఇస్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ కేకేఆర్. కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరగబోతుంది. మీకు గుర్తుంటే, మీరు ఐపీఎల్ మొదటి నుంచి ఫాలో అవుతుంటే 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటి మ్యాచ్ ఈ రెండు టీమ్స్ మధ్యనే జరిగింది. అప్పుడు చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరిగింది ఆ మ్యాచ్. 222 ఎంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ చేశారు. 158 చేశాడు బ్రెండన్ మెకల్లమ్, బ్యాజ్ మెకల్లమ్ అంట మనం. అతను 158 చేశాడు కేకేఆర్ తరఫున ఆడుతూ. సో ఐపీఎల్కి ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించాడు, బ్రహ్మాండమైన స్టార్ట్ అందించాడు. ఏంటి అబ్బా ఇలా ఆడతారా ఐపీఎల్లో అని అనిపించింది ఆ రోజు. ఐ హ్యావ్ వాచ్ దట్ మ్యాచ్. ఐ రిమెంబర్ ఐ వాజ్ ఇన్ సెంట్రల్ కోర్ట్ అనే హోటల్ ఉంది హైదరాబాద్. అక్కడ డిన్నర్ చేస్తున్నాం మేము, మా ఫ్రెండ్స్. మా పక్క టేబుల్ మీద ఎంవి శ్రీధర్, లేట్ ఎంవి శ్రీధర్, హైదరాబాద్ క్రికెటర్, ఆయన ఉన్నారు. సో ఆ మ్యాచ్ ఎప్పటి గుర్తుండిపోతుంది. సో ఐపీఎల్కి ఒక బ్రహ్మాండమైన స్టార్ట్ అందించాడు, అద్రిపోయే ఆరంభం అందించాడు బాజ్ మెకల్లమ్. సో అప్పటి నుంచి ఐపీఎల్ 17 సీజన్ల పాటు మనం అలరిస్తూనే ఉంది. సో ఈసారి కూడా మళ్ళీ ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. మళ్ళీ ఒక హై స్కోరింగ్ మ్యాచ్గా ఉండడానికి చాలా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు టీమ్స్లో కూడా బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో మంచి ఫైర్ వర్క్స్తో స్టార్ట్ అవుతుంది ఈసారి ఐపీఎల్ అని నాకు అనిపిస్తుంది. లెట్ us hope so. సో ఈ మ్యాచ్లో చాలా కాంటెస్ట్లు ఉంటాయి. కాంటెస్ట్ బిట్వీన్ సునీల్ నారాయణ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమార్కి అగేన్స్ట్గా సునీల్ నారాయణ్ రికార్డ్ ఏం బాగలేదు. అండ్ కోర్స్ రింకు సింగ్ వర్సెస్ యష్ దయాల్. రింకు సింగ్ యష్ దయాల్ని అతను వెన్ హీ ప్లేడ్ ఫర్ గుజరాత్ టైటన్స్ 5 సిక్సర్లు కొట్టాడు ఒక ఓవర్లో, మీకు గుర్తున్న ఉంటుంది. ఆ బ్యాటిల్ మళ్ళీ రిజ్యూమ్ అవుతుంది. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ వన్, విరాట్ కోహ్లీ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. విరాట్ కోహ్లీ వరుణ్ చక్రవర్తిని ఫేస్ చేశాడు గతంలో, ఫేస్ చేయకపోవడం ఏం లేదు. కానీ ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఇప్పుడు డిఫరెంట్. ఈ సీజన్లో పర్టికులర్లీ ఆఫ్టర్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్లో కీ రోల్ ప్లే చేసి ఇండియన్ టీంలో కమ్బ్యాక్ అయ్యి ఇండియన్ టీంకి ఒక తురుపు మొక్కగా, బౌలింగ్లో గో టు బౌలర్గా, వికెట్ కావాల్సినప్పుడల్లా బౌలర్ అతని చేతికి బాల్ ఇచ్చే పరిస్థితి కనిపించింది కదా మనకి. అలాంటి బౌలర్గా చాలా ఎత్తుకు ఎదిగిన వరుణ్ చక్రవర్తి నిన్న మొన్న కలిసి ఆడారు. ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, విరాట్ కోహ్లీ అండ్ వరుణ్ చక్రవర్తి, మన ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో. వాళ్ళిద్దరు ఇప్పుడు ఫేస్ టు ఫేస్ రాబోతున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 7 innings వరుణ్ చక్రవర్తిని ఫేస్ చేశాడు విరాట్ కోహ్లీ. ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. కూల్గా ఆడుకుంటాడు. పెద్ద 39 balls 40 runs చేశాడు, అంటే రన్ బాల్, పెద్ద స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. కానీ లాస్ట్ సీజన్లో అగేన్స్ట్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్, వీళ్ళిద్దరికి అగేన్స్ట్గా అతని ఆ స్ట్రైక్ రేటు 94 95 ఉంది గతంలో. కానీ లాస్ట్ సీజన్లో ఆడింది 18 balls వీళ్ళకి. 2 మ్యాచ్ల్లో 18 balls ఫేస్ చేశాడు వీళ్ళిద్దరికి అగేన్స్ట్గా. హీ స్కోర్డ్ అట్ 160 స్ట్రైక్ రేట్తో రన్స్ చేశాడు. అంటే లాస్ట్ సీజన్లో వీళ్ళ మీద కౌంటర్ అటాక్ చేశాడు, వీళ్ళిద్దరి మీద, సునీల్ నారాయణ పైన అండ్ వరుణ్ చక్రవర్తి పైన. సో ఈసారి విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు? విరాట్ కోహ్లీ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. మీరు అనొచ్చు ఎక్కువ రన్స్ చేశాడా అంటే లేదు, 2 కీ ఇన్నింగ్స్ ఆడాడు, 2 ప్రెషర్ మ్యాచ్లు, పాకిస్తాన్ మ్యాచ్లో, ఆస్ట్రేలియా మ్యాచ్లో, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచెస్లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఐపీఎల్ సీజన్ 18 అతనికి ఇంపార్టెంట్ నెంబర్ కదా, దాన్ని ఎలా స్టార్ట్ చేస్తాడు అగేన్స్ట్ వరుణ్ చక్రవర్తి అండ్ ఆఫ్ కోర్స్ సునీల్ నారాయణ్. అది ఈ మ్యాచ్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్గా ఉండబోతుంది. అలాగే అనదర్ కాంటెస్ట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈజ్ రజత్ పాటీదార్ వర్సెస్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే కాంటెస్ట్. సో ఎప్పుడెప్పుడు 7:30 అవుతుందో, ఎప్పుడెప్పుడు మ్యాచెస్ స్టార్ట్ అవుతాయని చెప్పి వీఆర్ ఆల్ ఈగర్లీ అవైటింగ్ కదా. ఖచ్చితంగా వీఆర్ ఆల్ ఈగర్లీ అవైటింగ్ ఫర్ ది స్టార్ట్ ఆఫ్ ది సీజన్. సో 11s చూసేద్దాం ముందుగా. 11s ఎలా ఉంటాయి? చాలా సార్టెడ్గా ఉంది. ఆర్సీబీ 11, ఫిల్ సాల్ట్, లాస్ట్ టైమ్ హీ ప్లేడ్ ఫర్ కేకేఆర్.
అతని రికార్డు కూడా చాలా బాగుంది. ఐ థింక్ ఈ యావరేజెస్ 50 అట్ ఈడెన్ గార్డెన్స్లోనే అతను ఎక్కువ రన్స్ చేశాడు, బయట ఎక్కువ రన్స్ చేయలేదు. ఫిల్ సాల్ట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్ లాస్ట్ ఇయర్ ఫర్ కేకేఆర్, కానీ ఎక్కువ రన్స్ అన్నీ కూడా ఇక్కడే చేశాడు ఈడెన్ గార్డెన్స్లోనే. సో ఫిల్ సాల్ట్ ఈసారి ఆర్సీబీకి ఓపెన్ చేయబోతున్నారు తన హ్యాపీ హంటింగ్ గ్రౌండ్లో, కోహ్లీతో కలిసి ఓపెన్ చేస్తాడు. 3లో దేవదత్ పడిక్కల్కి ఛాన్స్ ఇస్తారు, మంచి ఫామ్లో ఉన్నాడు డొమెస్టిక్లో. దేవదత్ పడిక్కల్ ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా బాగా రన్స్ చేసినట్టుగా ఉన్నాడు. సో పడిక్కల్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి వీళ్ళందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు ఇండియాలాగే. సో అతను నెంబర్ 3లో ఆడిస్తారని అనుకుంటున్నాను. రజత్ పటిదార్ నెంబర్ 4లో ఆడతాడు స్పిన్నర్స్ వచ్చే టైంలో. రజత్ పటిదార్ తర్వాత ఫాలోడ్ బై లియామ్ లివింగ్స్టన్. జితేష్ శర్మ కూడా స్పిన్ బాగా ఆడతాడు స్పిన్నర్స్ని. టిమ్ డేవిడ్ వాళ్ళ డెసిగ్నేటెడ్ ఫినిషర్ అలాంగ్ విత్ కృణాల్ పాండ్యా. భువనేశ్వర్ కుమార్, హ్యాజల్వుడ్, యష్ దయాల్ ది లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సుయాష్ శర్మ కూడా కేకేఆర్కి గతంలో 2 సీజన్స్ ఆడాడు. సో అతను కూడా ఈడెన్ గార్డెన్స్ కండిషన్స్ బాగా తెలుసు. సో అతన్ని కూడా ఆడిస్తారు. ఈసారి అతన్ని వాళ్ళు ఒక తురుపు ముక్కలాగా అతన్ని వాళ్ళ వరుణ్ చక్రవర్తి లాగా వాడుకునే అవకాశం ఉంది. ఈజ్ నాట్ ఎంటైర్లీ మిస్టరీ బౌలర్ బట్ వెరీ గుడ్ లెగ్గి, చూడాలి మరి. సో ఇది ఆర్సీబీ 11. కేకేఆర్ 11 ఎలా ఉంటుంది? కేకేఆర్లో క్వింటన్ డికాక్ ఓపెన్ చేస్తాడు సాల్ట్ ప్లేస్లో అలాంగ్ విత్ సునీల్ నారాయణ్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే. లేదంటే క్వింటన్ డికాక్ని నెంబర్ 3లో ఆడించి రహానే ఓపెన్ చేసినా చేయొచ్చు, వాళ్ళ కెప్టెన్ ఓపెన్ చేసినా ఓపెన్ చేయొచ్చు అలాంగ్ విత్ సునీల్ నారాయణ్. క్వింటన్ డికాక్ నెంబర్ 3, అది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. తర్వాత ఫాలోడ్ బై అంకురిష్ రఘువంశీ. ఈ సీజన్లో అతనికి ఫుల్ సీజన్ ఆడే అవకాశం ఉంది. వెంకటేష్ అయ్యర్ 23 crores పెట్టి తీసుకున్నారు అతన్ని. సో వెంకటేష్ అయ్యర్ విత్ 5. రింకు సింగ్, రస్సల్ అండ్ రమణ్ దీప్ సింగ్, RRR. రింకు, రమణ్ దీప్ అండ్ రస్సల్, వీళ్ళు ముగ్గురు కదా వాళ్ళకి బ్రహ్మాండమైన ఫినిషింగ్ ఇచ్చే ప్లేయర్స్. ఫాలోడ్ బై హర్షిత్ రాణా కూడా కొన్ని బిగ్ బ్లోస్ కొట్టగలరు. సో వాళ్ళకి ఫైర్ పవర్ ఉంది డౌన్ ది ఆర్డర్, లేట్ మిడిల్ ఆర్డర్లో బ్రహ్మాండమైన ఫైర్ పవర్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ స్పెన్సర్ జాన్సన్ ఆడిస్తారా, ఆండ్రిక్ నోకియాని ఆడిస్తారు? నేనైతే స్పెన్సర్ జాన్సన్ అనుకున్నాను. ఆండ్రిక్ నోకియా న్యూ బాల్తో అంత మంచి బౌలర్ ఏం కాదు. స్పెన్సర్ జాన్సన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, తర్వాత న్యూ బాల్తో వాళ్ళకి వికెట్స్ తీసే బౌలర్ కావాలి. నోకియా బ్యాక్ ఎండ్లో వేస్తాడు. మరి హర్షిత్ రాణా, వైభవ్ అరోరా కాకుండా స్పెన్సర్ జాన్సన్ ఛాన్స్ ఇస్తారనుకున్నా. వైభవ్ అరోరా విల్ బి దేర్ 12th మ్యాన్ అంటే అదే ఇంపాక్ట్ ప్లేయర్గా అనుకుంటున్నాను. నేను ఇచ్చిన 2 11s కూడా బ్యాటింగ్ ఫస్ట్ 11s అని మీరు దృష్టిలో పెట్టుకోండి. సో మొత్తం 12 పేర్లు ఇచ్చాను. సో ఇది వాళ్ళ 11s. ఇవే ఉంటాయి, మోస్ట్లీ ఇలాగే ఉంటాయి. అండ్ పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోరింగ్ వెన్యూస్. మీరు హోమ్ అండ్ అవే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత గత 2 ఏళ్ళుగా ఇక్కడ హైయెస్ట్ స్కోర్స్ వచ్చాయి. 9.5 runs per over. అంటే కెన్ యూ ఇమాజిన్ 9.5 runs వస్తున్నాయి ఇక్కడ యావరేజ్. అంత హై స్కోరింగ్ వెన్యూ. హైదరాబాద్ కూడా కాదు, హైదరాబాద్ మనం బ్యాటింగ్ ప్యారడైజ్ అనుకుంటాం, కానీ హైదరాబాద్ మన ఉప్పల్ స్టేడియం కంటే కూడా ఈడెన్ గార్డెన్స్లో మీకు లాస్ట్ 2 seasonsలో హైయెస్ట్ స్కోరింగ్ వెన్యూ ఇన్ ఐపీఎల్ ఇదే. ఇంకోటి కూడా చెప్తాను నేను, లాస్ట్ సీజన్లో 7 మ్యాచ్లు ఇక్కడ జరిగితే 7 మ్యాచ్లో 4 మ్యాచ్ల్లో 200+ స్కోర్స్ వచ్చాయి. ఒక మ్యాచ్లో అయితే కేకేఆర్ 261 చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి, దాన్ని చేజ్ డౌన్ చేశారు 262. 261 వాజ్ చేజ్ డౌన్ ఆన్ దిస్ గ్రౌండ్. సో అందుకే ఖచ్చితంగా హై స్కోరింగ్గా ఉంటుంది. అయితే మన హైదరాబాద్లో ఎలాగైతే వర్షాలు పడుతున్నాయో అక్కడ కూడా నిన్న వర్షం పడినట్టుగా ఉంది. ఫ్రైడే రోజున వర్షం పడింది. బట్ ఈడెన్ గార్డెన్స్లో మనకు తెలుసు కదా, ఆ ఫుల్ కవర్స్ ఉంటాయి. ఫుల్ వైట్ కవర్స్ మొత్తం కప్పేస్తారు. మ్యాచ్కి అంతరాయం కలిగినా కూడా మ్యాచ్ ఏదో రకంగా మొత్తం మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది అక్కడ. ఇంకోటి ఏంటంటే చేజింగ్ టీమ్స్ ఎక్కువ గెలుస్తాయి ఇక్కడ, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. అంత డ్యూ పడుతుంది, కానీ వర్షం పడితే డ్యూ పడదు అంటారు. మరి డ్యూ ఇప్పుడు పడదు అని చెప్పి, కానీ యూజువల్లీ డ్యూ పడే గ్రౌండ్ అది. చేజింగ్ టీమ్స్ ఎక్కువ గెలుస్తాయి. సో టాస్ గెలిచిన టీమ్స్ చేజ్ చేయడానికి ఇష్టపడతాయి. వర్షం కూడా ప్రమాదం ఉంటే అది చేజింగ్ ఇస్ ఆల్వేస్ బెటర్ కదా. సో టాస్ గెలిచిన టీము యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు బ్యాట్ సెకండ్, చేజింగ్ చేయడానికి ఇష్టపడే అవకాశాలు ఉన్నాయి. దే విల్ ఫీల్డ్ ఫస్ట్. సో ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటుంది. పేసర్స్కి ఎక్కువ వికెట్స్ వస్తాయి స్పిన్నర్స్ కంటే, కానీ స్పిన్నర్స్ ముఖ్యంగా వాళ్ళిద్దరు సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి వాళ్ళు మిడిల్ ఓవర్స్లో కట్టడి చేస్తారు. వాళ్ళు 8 overs చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది మ్యాచ్ ఫలితం మీద. అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. 2 టీమ్స్ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? ఇప్పుడు కేకేఆర్ ఏంటంటే, కేకేఆర్కి లాస్ట్ టైం వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే ఓపెనర్ సునీల్ నారాయణ అండ్ ఫిల్ సాల్ట్.
వీళ్ళిద్దరూ రెచ్చిపోయి ఆడడం, ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం, పవర్ ప్లేలోనే బోల్డ్ రన్స్ కొట్టేయడం. తర్వాత ఇద్దరు అయ్యర్స్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, వాళ్ళు మిడిల్లో ఒక కన్సాలిడేషన్. చివరిలో మనం చెప్పిన ట్రిపుల్ ఆర్, రింకు, రస్సల్ అండ్ రమణ్దీప్, వాళ్ళు బ్రహ్మాండమైన ఫినిష్ ఇచ్చాడు. సో దట్ వాజ్ ది ప్యాటర్న్. అలాగే వాళ్ళు టైటిల్ గెలిచారు, డిఫెండింగ్ ఛాంపియన్. కానీ ఈసారి మరి క్వింటన్ డికాక్కి అక్కడ ఈడెన్ గార్డెన్స్లో గొప్ప రికార్డ్ ఏం లేదు. ఈడెన్ గార్డెన్ రికార్డ్ ఈజ్ వెరీ పువర్. అండ్ సునీల్ నారాయణ్ లాస్ట్ సీజన్ ఆడినట్టు ఈసారి ఓపెనింగ్ అలా ఆడతాడా, ఓపెనింగ్ చేస్తాడు అసలు? చేసినా కూడా ఆ లాస్ట్ టైం మ్యాజిక్ రెప్లికేట్ చేస్తాడు. లాస్ట్ టైం ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆల్మోస్ట్ స్కోర్డ్ 500 runs అంటే స్ట్రైక్ రేట్ ఆఫ్ 180. ఎందుకంటే అతని తర్వాత ఈ 20 మ్యాచ్లు ఆడాడు లాస్ట్ ఐపీఎల్ తర్వాత లీగ్స్లో. వాటిలో అతని యావరేజ్ ఈజ్ 9, హైయెస్ట్ స్కోర్ ఈజ్ 38. సో సునీల్ నారాయణ్ మళ్ళీ అంటే ఐపీఎల్లో వచ్చి మళ్ళీ ఈడెన్ గార్డెన్స్ చూస్తారు, మళ్ళీ పూనకాల్ వచ్చేసి డిఫరెంట్గా ఆడే అవకాశం ఉంది. బట్ దట్ పాసిబిలిటీ ఈజ్ రేర్ అని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి సునీల్ నారాయణ్ ఏం చేస్తాడు. సో అది వాళ్ళిద్దరికి ఆ స్టార్ట్ దొరికితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే, టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే, 170, 180 కనుక బోర్డు మీద పెట్టగలిగితే, ఫస్ట్ మ్యాచ్ కదా 180 కనుక బోర్డు మీద 180 అనుకోండి, 200 పెట్టగలిగితే, ఆ 8 overs వాళ్ళిద్దరు బౌలర్ సునీల్ నారాయణ్, మళ్ళీ అగైన్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి కలిసి టీంని గెలిపించేస్తారు. ఎందుకంటే ఆ 8 overs చాలా టైట్ బౌలింగ్ వేస్తారు. సో వాట్ దే హ్యావ్ టు డూ ఈస్ స్కోర్ గుడ్ నెంబర్ ఆఫ్ రన్స్, 170+ రన్స్ చేయగలిగితే ఆ 8 overs చాలా క్రూషియల్ అయిపోతాయి. ఆ 8 overs ఎందుకంటే సునీల్ నారాయణ్ బౌలింగ్ ఎకానమీ రేట్ లాస్ట్ సీజన్లో 6.5 ఎంతో ఎక్కువ వికెట్లు తీయాలి. కానీ వరుణ్ చక్రవర్తి వికెట్స్ కూడా తీస్తాడు, వికెట్స్ తీస్తాడు, అంత ఎకనామికల్ కాకపోయినా ఇతరంతా. సో వాళ్ళు 8 overs చాలా క్రూషియల్ అయిపోతాయి, సఫిషియంట్ రన్స్ కనుక వాళ్ళు బోర్డు మీద పెట్టి. అది వాళ్ళ గేమ్ ప్లాన్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. మరి ఆర్సీబీ ఏం చేయాలి? ఆర్సీబీ మనం ఎంతమంది అనుకున్నట్టుగానే వాళ్ళు విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో, విరాట్ కోహ్లీ అగ్రెసివ్గా ఆడుతున్నారు, లాస్ట్ సీజన్ అగ్రెసివ్గా ఆడాడు, స్ట్రైక్ రేట్ 150+ ఉంది. కానీ విరాట్ కోహ్లీ కన్సాలిడేట్ చేయాలి, ఒక ఎండ్లో ఉండాలి. మరో ఎండ్లో మీకు వాళ్ళకి బ్రహ్మాండమైన స్ట్రైకర్స్ ఉన్నారు ఈసారి. ఫిల్ సాల్ట్ ఉన్నాడు, రజత్ పటిదార్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్ట్రైకర్, తర్వాత లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో నిలబడిపోతే వీళ్ళు మిగతా వాళ్ళు రెచ్చిపోతే వాళ్ళు బ్రహ్మాండమైన స్కోర్ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళందరికీ వాళ్ళకి ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలిగితే విరాట్ కోహ్లీ స్లోగా ఆడమని నేను చెప్పట్లేదు, విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో నిలబడాలి, చివరి దాకా నిలబడాలి. కౌంటర్ అటాక్ చేస్తాడు విరాట్ కోహ్లీ, ఇప్పుడు కౌంటర్ అటాక్ చేస్తున్నాడు, స్పిన్నర్స్ మీద కూడా స్లాక్ స్వీప్ ఎంప్లాయ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో కనుక ఉంటే మిగతా వాళ్ళు బ్రహ్మాండంగా స్కోర్ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే మనం చెప్పినట్టుగా భువి అండ్ హ్యాజల్వుడ్ వాళ్ళిద్దరూ టాప్ ఆర్డర్ వికెట్స్ తీయాలి. భువి అండ్ హ్యాజల్వుడ్ ఇద్దరు కూడా న్యూ బాల్తో దే ఆర్ వెరీ గుడ్. అండ్ సునీల్ నారాయణ్ బిగ్ హిట్స్ కోసం వెళ్తాడు అగేన్స్ట్ ది ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ ఆఫ్ భువనేశ్వర్ కుమార్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అఫ్ కోర్స్ హ్యాజల్వుడ్ కూడా ఈజ్ లైక్ ఎ బౌలింగ్ మిషన్, ఎప్పుడు ఈ పుట్స్ ద బాల్ ఇన్ ద సేమ్ స్పాట్, బ్రహ్మాండమైన యాక్యురసీ గివ్స్ నథింగ్ అవే. సో వాళ్ళిద్దరూ బౌలింగ్ విత్ ద న్యూ బాల్, దట్ కుడ్ బి ది మెయిన్ థింగ్. అండ్ ఎస్డేఎల్ బ్యాక్ ఎండ్లో మంచి బౌలింగ్ చేస్తాడు, ఆ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కూడా వాళ్ళ టీంకి ఇస్తారు. మరి కృణాల్ పాండ్యా అండ్ సుయాష్ శర్మని కూడా వాళ్ళు, సుయాష్ శర్మ బికాస్ ఈ ప్లేడ్ ఫర్ కేకేఆర్, అతన్ని కూడా వాళ్ళు 11లో ఆడిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో రెండు టీమ్స్కి చాలా చాలా క్రూషియల్ మ్యాచ్. బట్ రికార్డు తీసుకుంటే, హెడ్ టు హెడ్ రికార్డు తీసుకుంటే కేకేఆర్ చాలా అనుకూలం, చాలా అంటే చాలా అనుకూలం. ఎన్ని మ్యాచ్లు ఆడారు చూస్తే 34 మ్యాచెస్లో 20 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది, 14 మాత్రమే ఆర్సీబీ గెలిచారు హెడ్ టు హెడ్ చూస్తే. అండ్ దాంట్లో లాస్ట్ 7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ వాళ్ళే గెలిచారు. లాస్ట్ 2 సీజన్స్లో 23, 24 ఈ 2 సీజన్స్లో 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు కూడా కేకేఆర్ గెలిచింది. లాస్ట్ సీజన్లో అయితే ఒక మ్యాచ్ 1 run తేడాతో చాలా టైట్ మ్యాచ్ గెలిచారు, బట్ గెలుస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి రికార్డ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈడెన్ గార్డెన్స్లో కూడా చాలా బాగుంది రికార్డ్. ఈడెన్ గార్డెన్స్లో 12 మ్యాచెస్ ఆడితే 2 టీమ్స్ 8 times కేకేఆర్ గెలిచింది, 4 times మాత్రమే ఆర్సీబీ గెలిచింది. సో అప్హిల్ టాస్క్ ఆర్సీబీకి. ఆర్సీబీ హ్యాస్ టు బి అట్ ది టాప్ ఆఫ్ దేర్ గేమ్ టు బీట్ కేకేఆర్ ఇన్ దేర్ హోమ్ గ్రౌండ్. వాళ్ళకి బ్రహ్మాండమైన వసిఫరస్ సపోర్ట్ ఉంటుంది. సో చిన్న గ్రౌండ్ అది, స్టేడియం పెద్దది, కెపాసిటీ ఎక్కువ, సెకండ్ బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా.
దాదాపు 60-70 వేల మంది, 70,000 పైన ఉంది వాళ్ళ కెపాసిటీ. బట్ స్టిల్ అంతమంది దే విల్ బి రూటింగ్ ఫర్ దర్ హోమ్ టీమ్. బట్ ఐ థింక్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేసే టీంకి విజయ అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కేకేఆర్కి స్లైట్ ఎడ్జ్ ఉండే అవకాశం కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్, తర్వాత ఫస్ట్ మ్యాచ్ సునీల్ నారాయణ్ వాళ్ళందరూ ఉన్నారు కదా, సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి వాళ్ళ బౌలింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు కలిసి వచ్చే అంశాలు. వరుణ్ చక్రవర్తి ఇప్పుడు టాప్ ఆఫ్ ది ఫామ్లో ఉన్నాడు, ఈజ్ ద ఫామ్ ఆఫ్ హిస్ లైఫ్. సో టాస్ గెలిచిన టీము గెలుస్తుంది, మ్యాచ్ గెలుస్తుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసే టీం, ముందుగా బౌలింగ్ చేసే టీం అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను.